బుచ్చిబాబు గారు సార్ సినిమా చూసాక నేను 3 times చూసానండి. థ్యాంక్ యూ అండి. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయని సెకండ్ టైం వెళ్ళా, సెకండ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా, థర్డ్ టైం పెద్దిగాడు మళ్ళీ తీసుకెళ్ళాడు. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే కాటుకక్కర్లేనా కళ్ళు అని అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ కాళ్ళు ఇరిగిపోయిన పెద్ది నాకు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు కనిపించింది. సో ఆ పర్టికులర్ ట్రోల్ మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అండ్ రాంబుజ్జి క్యారెక్టర్, అప్పల్ సూరి, గౌర్ నాయుడు, పెద్ది, బొమ్మన రాణి గారి క్యారెక్టర్ అందరికీ ప్రతి రోల్కి ఒక న్యాయం చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి జాన్వీ కపూర్ సీన్లు కట్ అయినాయా లేదంటే ఆమె క్యారెక్టరే అంతా అని చాలామంది ఆడియన్స్ బయట నుంచి అంటున్నారు, బ్యాక్లాష్ వచ్చింది. సో ఆవిడ రెస్పాన్స్ ఏంటండి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆమె నుంచి? సూపర్ అండి ఇది. అంటే జాన్వీ గారు చాలా బాగా చేశారండి. ఇంకొక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్లు అంటే నేను ఎలా రాసుకున్నాను అంటే అండి, క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్గా తిరిగిన అచ్చి అమ్మ లాంటి క్యారెక్టర్ కూడా, అంటే ఉప్పెన్లో మీరు బేబం క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంత అలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బేబం క్యారెక్టర్ చాలా సూపర్. అది అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చేయి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అచ్చి అమ్మ కూడా ఎలాంటిదంటే రెబలిష్గా చూడడానికి మగరాయిల్లో ఉంటుంది, కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్లో నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు, అలాంటి వాడు కోసం మెల్లో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడేమో, అచ్చేమ్మకి ప్రేమిస్తే కూడా మొగుడేనా అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్. అది ఇప్పుడు ఒక 2 సీన్స్ వచ్చేస్తున్నాయి బుధవారం నుంచి. అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూద్దామండి. జాన్వీ గారికి థ్యాంక్ యూ. చాలా మంది ఏంటంటే ఇది మీ ఒరిజినల్ స్టోరీ, బట్ చాలా మంది దీన్ని చందు ఛాంపియన్తో కంపేర్ చేస్తున్నారు. అది 2 years అయింది రిలీజ్ అయిపోయి, మీకు అప్పుడు ఆల్రెడీ పట్టాలెక్కేసింది కదా. సో మరి దానితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి దీనికి ఏం చెప్తారు? అదేండి ఇదే ఎవరు చేయలేదండి నాకు తెలిసి. అంటే సతీష్ గారు ఇక్కడ బుచ్చిబాబు గారు ఇలాంటి సినిమా ఇచ్చారు కదా, ఎంత మంచి సినిమా మీకు ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. సో ఆయనతో సినిమా చేస్తారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారంటే ఏం చెప్తారు? ఇద్దరితో చేస్తాను చెప్తా. సో థ్యాంక్ యూ సార్. ఉప్పెన బుచ్చిబాబు గారు అన్నారు, ఇప్పుడు పెద్ది బుచ్చిబాబు గారు అని పేరు కూడా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా నాకు ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అంటే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సార్. కానీ ఇందులో రామ్ చరణ్ గారి పైల్వాన్ అదే మన కుస్తీ పోటీలు చేసేటప్పుడు సార్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి 3 months 4 months పట్టిందంట. అంటే మీరు కష్టం చేయాల్సిందే, ఇది చేస్తేనే ఈ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మీరు చెప్పారా రామ్ చరణ్ గారితో? ఇది ఒక్కటేనండి. అంటే ఏంటంటే సార్ నేను ఇలా అనుకుంటున్నానని చెప్పాను అంతే సార్. ఇలా అనుకుంటున్నానని చెప్తే చరణ్ సార్ ఏమన్నారు, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఒకసారి స్కెచ్ చేసి చూపిస్తావా అంటే, పట్నం రషీద్ గారు అని ఉన్నారండి, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ వచ్చింది. భారతీయుడు సినిమా చూశారు కదా, పెద్ద భారతీయుడు గెటప్ ఆయనే చేశారండి. ఓకే, కమలాసన్ గారిది. ఆయన తీసుకొచ్చి ఆయన స్కెచ్ చేసి ఇచ్చారు, చరణ్ సార్కి పట్టుకెళ్ళి నేను ఇలా ఇచ్చాను అంతే అండి. నా అయితే నువ్వు ఈ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వస్తా అన్నారండి. అలా వచ్చారు సార్ సెట్కి. సార్ సినిమాలో రామ్ చరణ్ గారిని చూసి మీరు యాక్టింగ్ చేశారనుకుంటున్నారా, జీవించేశారనుకుంటున్నారా? సార్ ఇంకా అది జీవించడం మించండి అది. అంటే ఒక స్టార్ హీరో పెద్ద క్యారెక్టర్లు, ఇప్పుడు మన రజనీ సార్ ఉన్నారు సార్, రోబోలో చేసినప్పుడు రజనీ సార్ ఉంటారండి. కానీ స్టార్ హీరోని క్యారెక్టర్లో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అది ఆ స్టార్ హీరోకి కష్టమే అండి, డైరెక్టర్కి కష్టమే అండి. కానీ నేను అలవోకగా వచ్చేసారండి. ఈరోజు మీరు చూస్తే సెకండ్ హాఫ్ అన్నారు చూసారా, సెకండ్ హాఫ్ చూస్తే పెద్ద కనపడతాడు కదండి, చరణ్ సార్ కనిపించారండి. అంత అలా దిగిపోయారంటే అది జీవించడాన్ని మించి అనాలేమో అండి. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు ఇక్కడ this way. అయితే ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి ఒక హిట్ కోసం అని వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో పెద్ద వచ్చి ఒక మంచి సక్సెస్ని ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు మాకు ప్రింట్ అండ్ వెబ్లో మాట్లాడినప్పుడు చెప్పారు కొన్ని గాయాలైనవి, చిరంజీవి గారు ఏమనేస్తారా అని చెప్పానంటే వీడియో పంపించమని అన్నారు. పంపించమంటానికి మీరు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడిన దానికి మీరు ఏం డిఫరెన్స్ చూసారంటే ఏం చెప్తారు? అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ సోల్ పెట్టేసి మరి వర్క్ చేశారు, అది అందరికీ కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయింది కూడా. దాని గురించి ఏం చెప్తారు సార్? అది నిజంగానండి, చరణ్ సార్ చాలా కష్టపడ్డారు.
మన చిరంజీవి గారు కూడా ఏమనలేదండి వెళ్ళి, అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంత పేరు వచ్చింది ఈరోజు, అందరూ చిరంజీవి అంటున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారండి. అది చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంటే అందరికీ విలేకరులు అందరికీ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్గా రాశారండి అందరూ కూడా. ఫస్ట్ టైం మన కథని నాకు నచ్చింది. అంటే నా సినిమా ఉప్పుని కన్నా చాలా బాగా రాశారండి. అందరికీ థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి ఒక నాని అని టికెట్స్ ఇస్తూ ఉంటాడు మాట అండి. ఆయన ఫోన్ చేశాడండి. ఆయన ఫోన్ చేసి అన్నాడండి, సినిమా ఆయన ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. ఇప్పటికే దాంట్లో ఏదో ఫుడ్ అమ్మేది ఉంది, 70 లక్షలు లాస్ వచ్చిందంటే ఇప్పటికి ఆయనకి, ఇంతకుముందు సినిమాలు అన్నట్ల నుంచి. సార్ ఈ సినిమా 4 వారాలు ఆడుతుంది, ఎవరేమనుకున్నా మీరు పడుకోండి అని ఒక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ చింపే అబ్బాయి చెప్పాడండి. సూపర్. 4 వారాలు ఆడుతుందని. థ్యాంక్ యూ అండి.